చివరిగా రాజేందర్ రెడ్డి గారి స్పందన. నాటక ప్రియులందరికీ నమస్కారాలు. ఈరోజు రవీంద్ర భారతిలో మనం ప్రతి సంవత్సరం జరిపినట్టే అభినయ శ్రీనివాస్ గారు ఆగస్టు 11, 12, 13 తారీఖులలో జాతీయ నాటకోత్సవాలకు మేము రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతకుముందు మనం గిరీష్ సోపాన్ గారు మలయాళీ భాషలో వారు చూపించినటువంటి అన్ని లాంగ్వేజ్లో, అంటే హిందీలో, సంస్కృత్లో, ఇంగ్లీష్లో, మలయాళంలో అన్ని భాషలు కలిపి వారు పలికించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, భాష లేకున్నా భావం ఒకటే అర్థమవుతుందని చెప్పి అన్నట్టు పెద్దలు. కాబట్టి భావంతో, ఆయన యొక్క అభినయంతో, ఆంగిక అభినయంతో ఆయన బాధలు, ఆయన సంతోషాన్ని ఆ యొక్క ఏకపాత్రలో, అంటే నవరసాలని, ఒక రసం కాదు, ఒక మనిషి ఒక గంట సేపు ఆ విధంగా మోనో యాక్షన్ అనేది అన్ని పాత్రలు లేకున్నా అన్ని పాత్రలు ఉన్నట్టు ఆయన చూపించడం అనేది అది చాలా గొప్ప విషయం. అందులో కేరళ అంటేనే ఒక రెవల్యూషనరీ అక్కడ నాటక రంగంలో కూడా వాళ్ళు చాలా గొప్ప గొప్ప ప్రక్రియలు చేస్తారు నాటకంలో. అలాంటి ఈ యొక్క మోనో ప్లే ఏదైతుందో గిరీష్ సావన్ గారికి నేను గొప్పగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గిరీష్ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కనురెప్ప వాల్చకుండా చూసిండ్రు వారు చేస్తున్న సేపు. అంటే అన్ని ఎమోషనల్స్, అన్ని ఉద్వేగాలని ఆయన ఒక్కడు పలికించాడు. అది చాలా గొప్పది నాటక ప్రక్రియలలో. కాబట్టి ఇంతకుముందు సత్యానంద్ గారు చెప్పినట్టు నాటకాన్ని బ్రతికించుకోవాలి. పిల్లల యొక్క భారతీయ నాట్యం ఏదైతుందో, కూచిపూడి, భరతనాట్యం, కథకళి, ఒడిసి, వీటిని కూడా బతికించుకోవాలి. బతికించుకోవాలంటే ప్రేక్షకులు ఉండాలి. అదేవిధంగా నాటకానికి కూడా ప్రేక్షకులు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి ఆ కేరళ నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఆర్టిస్టులకు మీరు గట్టి కొట్టాలి. గట్టి కొడితే ఏమైందంటే మన అరిచేతిలో ఉన్నటువంటి ఆ నాళ్ళని కూడా బాగా ప్రేరేపితమై ఆరోగ్యం బాగవుతుంది, ఉచితంగా ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీకు ఇట్లా టిప్స్ చెప్తుంటే మీరు కొడతారు, లేదు కొట్టరు. కాబట్టి చప్పట్లు కొడితే ఆరోగ్యం వస్తుంది, కొట్టురుగా. కాబట్టి సత్యానంద్ గారు, విజయ్ కుమార్ గారు అందరికి కూడా మరొకసారి నేను ముఖ్యంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అభినయ శ్రీనివాసం చూస్తే. ఎందుకంటే ఏందండి ఇవాళ రేపు అమ్మాయి ఎక్కడ పోయి ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, ఆఖరికి కొబ్బరి బొండాలు అమ్ముకున్నా కోట్లు సంపాదించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులలో ఆయన భార్యాపిల్లలు ఏందో, ఆయన ఏందో మొత్తం నాటకానికే నేను 2002, 2003 నుంచి చూస్తున్నా. ఈ వేదికకు నాకు చాలా అనుబంధం. నా ప్రవృత్తి సంగీత సాహిత్యాలు. అసలు చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ అని ఒకటి ఉండే ఇక్కడ హైదరాబాద్లో. ఆ పిల్లలతో పెద్ద ప్రోగ్రామ్సే చేసినాం మేము ఇక్కడ, చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ అని. కాబట్టి దీక్షితులు గారు ఉండ్రి, ఇంకా పిల్ల ఉత్తేజ్ ఉండ్రి, చాలామంది ఉండ్రి. అయితే 14 సంవత్సరాల నుంచి నేను రవీంద్ర భారతికి దూరమైన, అదొక విచిత్రమైన సంఘటన. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ నాకు మళ్ళీ ఒక పండుగ వాతావరణం ఇవ్వాలి. మళ్ళీ అదే అభినయ శ్రీనివాస్ గారి వేదిక మీదకి జాతీయ నాటకోత్సవాల మీద నేను రావడం, ఈ రవీంద్ర భారతికి మనకున్న అనుబంధాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తూ, మీ అందరూ ఈ 4 మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అభినయ శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టి కొట్టండి, ఎందుకంటే మళ్ళీ ఆయన ఉంటేనే మనం అంతుంటాం వేదిక మీద. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా సంతోషం వేసింది నాకు, ఎందుకంటే నేను గుంటూరులో చేయించినప్పుడు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు, ఎక్సలెంట్గా చేశారు. ఆ ప్లే కాన్సెప్ట్ బాగా అర్థమయ్యేటట్టు చేశారు వాళ్ళు. ఏజీ సంబంధం లేదండి ఇక్కడ. ఎప్పుడు ఆ నాటకాన్ని కూడా వీళ్ళంతా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మీరంతా కూడా ఒకప్పుడు అద్భుతంగా నాటకాలు ఆడిన వాళ్ళు, ఆ అనుభవం అదంతా కూడా ఇప్పుడు బాగా ఉపయోగపడింది. ఒక మాట రాజేంద్ర రెడ్డి గారిని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. కన్యాశుల్కం మహాకవి గురజాడ అప్పారావు గారిది. ఆ రోజులలో వారు ఈ సాంఘిక దురాచారాల మీద రాసినటువంటి నాటకం చాలా ఎంత సాహసోపేతమైనటువంటి విషయం అంటే అది మామూలు విషయం కాదు. 100-120 సంవత్సరాల క్రితం రాసినటువంటి నాటకం ఆ రోజులో ఉన్నటువంటి ఆచారాలు, ఆ రోజుల్లో సాంప్రదాయాలని
అప్పుడున్నటువంటి బలమైనటువంటి ఒక వాదాన్ని ఆయన బండకేసి కొట్టుకుంటూ వచ్చిండు గురిజాడ వారు. ఆ క్రమంలో అప్పుడు చాలా వ్యతిరేకత రావాలి, కానీ ఆయనకు చాలా ప్రమాదం కూడా ఉండే గురిజాడకు. అది ఏది గుణంగా జరగలేదు. ఈ రోజు వరకు గుణంగా ఆ నాటకం సజీవంగా ఆడుతుంది. అంటే ఆయన తీసుకున్నటువంటి ఆ కథ ఏదవుతుందో యథార్థంగా పాత్రలని గుణంగా గురిజాడ వారు ఒక్క అక్షరం గుణంగా అసత్యం లేకుండా మొత్తం సత్యంగా ఉన్న సత్యాన్ని ఆయన తీసుకొని రాయడం వల్ల ఆ నాటకం ఇవాళ సజీవంగా ఇంకొక 100 ఏళ్ళైనా అట్లే ఉంటుంది, ఇంకొక 200 ఏళ్ళైనా అట్లుంది. పాత్రలు ఏంటంటే ఇంతకుముందు కన్యాశుల్కం రమణమూర్తి గారు, తర్వాత వీళ్ళు వాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు వాడేది. ఇప్పుడు అంత మహిళలే, విజయనగరం మహిళలు వాళ్ళు చేసినటువంటి ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క విజయ్ కుమార్ గారి డైరెక్షన్ కానివ్వండి, అసలు మామూలుగా లేదు. ఎంత హాయిగా ఉంది నాటకం చూస్తుంటే మళ్ళీ అంత గొప్పగా అనిపించింది. కాబట్టి ప్రతి క్యారెక్టర్ వంగా అందులో వాళ్ళు చాలా జీవించి చెప్పిండ్రు అలా ఆ పాత్రలు. కాబట్టి ఆ పుటకులమ్మ అయితే అసలు కదులుతుంటేనే అసలు నిజంగానే పుటకులమ్మన అన్నట్టు ఆమె యొక్క నడకనే అట్లా ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా చేసిండ్రు. ముఖ్యంగా ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి అభినయ్ శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇవాళ నాటకం ఒకప్పుడు రవీంద్ర భారతిలో మేము 2005లో 2004లో వస్తే ఫుల్ ఉండేది. ఎందుకో నాటకాలు చూడడానికి ప్రజలు అంటే ప్రేక్షకులు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ వచ్చి రకరకాల ఒక వైరస్లు, ఒక వైలేషన్స్ జరిగిపోయినాయి. ఇదేమో సజీవమైన ప్రక్రియ నాటకం, ఇది సినిమా కాదు కదా. కాబట్టి వేసిన నటీమణులందరికీ కూడా వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ, వాళ్ళు ఇంకా భవిష్యత్తులో గొప్ప గొప్ప నాటకాలు ఆడాలని చెప్పి విజయ్ కుమార్ గారు కూడా వారి డైరెక్షన్ ఏదైతుందో చాలా గొప్పగా ఇచ్చిండ్రు. కాబట్టి మా సోదరి కళ్యాణి గారు, కరాటే కళ్యాణి గారు ఉన్నారు. అందరికి కూడా నేను ఒకసారి నమస్కరిస్తూ, మీ అందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ మేము అదే జనం తగ్గటం వల్ల మేము ఏం చేసామంటే, అభినయ్ ఏం చేసిందంటే నాటకాలని ఆన్లైన్లో పెట్టడం మొదలుపెట్టాము. అట్ట 300-400 మందికి చూపిస్తున్నాం, వదిలిపెట్టట్లా. వాళ్ళు ఇక్కడ రాకపోయినా వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఆ విధంగా నాటకాన్ని ఏదో విధంగా అప్డేట్ మేము కూడా కొంత అయ్యాము, అలానే చూపిస్తున్నాం. ఈ నాటకం కూడా చాలా దూరం వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను.